ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము. నీ బంధకములు తెంపివేసి తిని. హల్లెలూయా. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఈరోజు మనతో, బంధకములన్నిటినీ తెంపేశాను. ఏంటి ఆ బంధకములు? ఎలాంటి బంధకములు? అనారోగ్యం అన్న బంధకం, నిరుద్యోగం అన్న బంధకం, అప్పుల సమస్య అన్న బంధకం, మరి కోర్టు సమస్యలే, ఏ బంధకాలైనా కానీ, నువ్వు తీర్చుకోలేని ఏ సమస్య అయినా కానీ, మనుషులకు అసాధ్యమైన ప్రతి సమస్య, ప్రతి బాధ, ప్రతి కన్నీటి బాష్ప బిందువులు దేవుడు చూస్తున్నాడు. ఈరోజు బిడ్డ నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ సమస్య వెంట వెళ్తున్నావేమో, ఇంకా నీకు దీనికి పరిష్కారం లేదని బాధపడుతున్నావేమో, ఆ రిపోర్ట్లు చూసి ఇంకా రోగం తగ్గట్లేదని ఇబ్బంది పడుతున్నావేమో, దేవుని మాట ఎప్పుడు కూడా సత్యమే. గాడ్ ఈజ్ ఏబుల్ టు డూ ఎక్సీడింగ్లీ అండ్ అబండెంట్లీ ఈవెన్ దో వీఆర్ అన్ఫెయిత్ఫుల్. ఆయన మాత్రం మన పట్ల కృపగల దేవుడు. విశ్వాసముతో ఆయన మనల వాగ్దానాలను నెరవేర్చే దేవుడు. అబ్రహాము మరి ఆయన విశ్వాసమును బట్టి నీతిగా ఎంచబడ్డాడు. అలాగే మనం ఆనాడు అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడు మన పట్ల కూడా నెరవేరుస్తాడు. మనం కూడా విశ్వాసంలో సాగాలి. మన బంధకాలు తెంపేశాడు. ఆయన సిలువలోని రక్తం ద్వారా, ఆయన గాయపరుచుకున్న దెబ్బల ద్వారా మనకి స్వస్థత, విడుదల, బంధకాల నుంచి విడిపించాడని మనం నమ్మాలి. ఆయన మనలను విమోచించడం కొరకే, మనలను రక్షించడం కొరకే ఇక్కడ మానవ రూపంలో వచ్చి కలువరి సిలువరు అంత త్యాగాన్ని చేశాడు. కాబట్టి ఈ వాక్యాన్ని గుర్తు చేసుకొని మన జీవితంలో నెరవేరాలని గట్టిగా ఆమేన్ చెప్దాం.